హిందూ దేవాలయం భారతీయ భాషలలో మందిర్ లేదా కోవిల్ అని పిలుస్తారు. హిందువులు దేవతలకు పూజలు, త్యాగం, భక్తి ద్వారా కొలుచుటకు రూపొందించబడిన ఒక నిర్మాణం. ఆలయం ప్రాంగణం అగ్ని నుండి నీటి వరకు, ప్రకృతి చిత్రాల నుండి దేవతల వరకు, స్త్రీలింగం నుండి పురుషత్వం వరకు, ధూప దీప వాసనల నుండి ప్రధానమైన శాశ్వతత్వం కలిగి ఉంటాయి. వివాహం చేసుకోవడానికి, పిల్లల పుట్టుక, ఇతర ముఖ్యమైన సంఘటనలకు వేదికగా ఉన్నాయి. ఇక్కడ భక్తులు ఆలయంలో పూజలు చేయడం, దేవతల ఆశీర్వచనాలు తీసుకోవడం ఆనవాయితీ. హిందూ దేవాలయాలలో మంత్రాలు, స్తుతులు, భజనలు పఠిస్తారు. ఉత్తర భారతదేశంలో 6వ శతాబ్దం నుండి హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైనది. 8-10 శతాబ్దాల నాటికి హిందూ ఆలయాలు నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగింది. భారతదేశంలో ఎక్కువ శాతం రామాలయాల నిర్మాణం ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దేవాలయం వాటి నిర్దిష్ట మూలానికి కారణమైన స్థల పురాణాలు కలిగి ఉంటాయి. కొన్ని దేవాలయాలు స్వయంభూ చిత్రాలను కలిగి ఉన్నాయి. ఎక్కడైనా దేవాలయాలను నిర్మించడానికి అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. మూల విరాట్, ధ్వజస్తంభం, బలిపీఠం దేవాలయంలో కలిగి ఉంటాయి. తూర్పు ముఖంగా దేవతలు ప్రతిష్ఠించబడతారు. దక్షిణ భారత దేవాలయాలలో ప్రధాన గర్భగుడి పైన విమాన అని పిలువబడే ఒక గోపురం ఉంటుంది. సాధారణంగా ఆలయాలు నీటితో నిండిన ఆలయ చెరువులు కలిగి ఉంటాయి. భక్తులు స్నానాలు ఆచరించి దేవాలయంలోకి ప్రవేశిస్తారు. దేవాలయాలను కాపాడుకుందాం, హిందూ ధర్మాన్ని పాటిద్దాం. జై హిందూ ధర్మం.